ఇంకా ఇక్కడి నుంచి రూటు 400 మీటర్లు సుమారుగా నడవాల్సి ఉంటుంది. మనం ఇట్లా కొంచెం దూరం ఈ బుడదలు ఇట్లా నడుచుకుంటూ అయితే కొంచెం దూరం వెళ్ళినాక రూట్ బాగుంటుంది. ఇదంతా తార్ రోడ్డే. పోయిన శివరాత్రికి మట్టి తోలారు ఇక్కడ, అందువల్ల ఇక్కడ బుడదగా ఉంది. అప్పుడు రోడ్డు పాడైపోయిందని మట్టి రోడ్డు పోసారు తార్ రోడ్డు మీద. ఇప్పుడు అది వర్షాలకి ఎట్లా అయింది. వర్షాలకి అంతకుముందు ఇదివరకు కూడా తార్ రోడ్డు పాడైపోయిందని మట్టి రోడ్డు వేసారు అడ్జస్ట్మెంట్ కోసం కొన్నాళ్ళు. అది ఇట్లా వర్షాలకి ఇది కూడా పాడైంది అన్నమాట. ఇవన్నీ పొలాలు, వరి వేసే పొలాలు. వల్ల అక్కడ నారు దెబ్బ ఉంది. 20 రోజుల్లో ఇక్కడంతా నాటేస్తారు. అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ వెదర్ అనేది. అది ఉందన్నది కోటప్పకొండ. పుల్పాడు నుంచి ఒక 6 కిలోమీటర్స్ సుమారు ఉంటుంది. ఇక్కడ శివరాత్రి బాగా చేస్తారు. ఇంకా మనం కొంచెం దూరం వెళ్తే అప్పుడు రూట్ బాగుంటుంది. ఈ మడిలో అయితే ఈ చేలో ఫుల్గా వాటర్ నిలబడ్డాయి. ఇటు బయటికి పోలేదట్టిన వాటర్, అందువల్ల నీళ్ళు ఇన్ని ఉన్నాయి చే మడిలో నిండా. అంత వర్షం పడింది. మొన్న కూడా పడింది వర్షం, మళ్ళీ రాత్రి కూడా పడింది. భారీ వర్షాలు పడ్డాయి 2 రోజులు. ఇక్కడ జీలగేసారు ఈ చేలో. ఇది తొక్కిస్తే చేనికి బలం అనమాట, మురిగి చేనికి బలం బట్టి. ఇప్పుడు పైరు వేసుకుంటే బాగా పైరుకి మంచి బలం వచ్చింది అనమాట. బాగా పైరు మంచి లాభాలు. దీంట్లో ఈ చేలో వరే వేస్తారు మ్యాక్సిమం. ఇక్కడ మెట్ట పైరు వేయడానికి వాళ్ళు కుదరదు, ఎక్కువ నీళ్ళు వస్తాయి కాబట్టి. ఈ చేలు ఈసారి జీలకి ఎంత ఎత్తి పెరిగిందో, నడువులు ఎత్తి పెరిగింది జీలక. ఇక్కడ నుంచి రూట్ బాగుంది, తార్ రోడ్డు. ఇది చెడిపోలేదు, ఇది స్ట్రాంగ్గా గట్టిగానే ఉంది. ఇక్కడ నుంచి మనం ఒక 150 అడుగుల దూరం పోతే మనకి వాగు అనేది వస్తుంది. ఇది ఒకప్పుడు చెడిపోయిన చెరువు, పాడైపోయింది. ఇప్పుడు ఇట్లా ఉంది. కొండ మీద వచ్చేసి మేఘాలు ఉన్నాయి. వెదర్ చాలా బాగుంది. ఇప్పుడు మనం చూడబోయే వాగు ఇక్కడ కూడా సరిగ్గా కనిపించట్లేదు కదా. ఇదివరకు ఒకసారి ఇక్కడ కూడా, ఇప్పుడు మన ప్రజెంట్ మనం నిలబడ్డ దగ్గర కూడా నీళ్ళు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచే వాగు కనిపించలేదు కదా. ఇక్కడ అసలు ఎంతమంది అయితే ఇక్కడ దాకా కూడా నీళ్ళు వచ్చాయి అన్నమాట. ఇప్పుడు మరి దగ్గరికి వెళ్తే కనిపించిన వాగు ఒక్కోసారి ఇంకా ఇంతకన్నా పెద్ద వర్షాలు పడ్డప్పుడు చాలా, దీని ఉగ్రరూపం మామూలుగా ఉండదు. వాగు దాటాలంటే ఇంక అసలు ఎవరి వల్ల కాదనమాట. ఇంకా అజీతగాళ్ళు కూడా వాగు దాటలేరు. అట్లా వచ్చింది అనమాట వాగు. ఇప్పుడు ప్రజెంట్ అయితే రాత్రి పడ్డ వర్షానికి ఒక రకంగా వస్తుంది. ఇక్కడ బ్రిడ్జి కట్టారు సత్తాలాగా, దాని మీద నుంచి వాటర్ అవుతుంది. దాని మీద నుంచి ఒక జాన హైట్, ఒక 6 అడుగు హైట్ సుమారుగా వాటర్. ఆ ఊరి నుంచి వచ్చే రాకపోకలకి ఇది బైక్లో ఇబ్బంది లేకుండా బైక్ వస్తుంది. ఆ బైక్ ఎలా వెళ్తుంది.
ఇది ఎలమంద వాగు అంటారు. కుప్పలపాడుకి ఎలమంద మధ్యలో ఉంటుంది. చూడండి అట్లా వస్తున్నారు. ఇక్కడ చాలా ఫోర్స్ వెళ్తుంది బాగా వాటర్. ఆ సౌండ్ చూసారా, అంత భయంగా ఉంది. ఏదైనా తేలికపాటి బండ్లు అయితే నేను ఎత్తుకుపోతుంది ఆ ఫోర్స్ వల్ల. అంత ఫోర్స్ వల్ల ఎందుకంటే ఉంటాయి కదండి, చాలా మందికి వెళ్తాను. ఎలమందులో కూడా పెద్ద చెరువు అది కోటప్పకొండ రూట్లో కలిసిద్దండి. ఈ వాగు ఇట్లా సంవత్సరానికి ఇప్పుడున్న ఒకసారి ప్రతి సంవత్సరం ఇట్లానే రాదు.